శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మరికొన్ని గంటల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో 100% జరగబోయేది ఇదే. ఈ జీవితంలో ఇప్పటి వరకు జరగనటువంటి ఇక కొన్ని ఫలితాలను ఇప్పుడు చూడబోతున్నారు. ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే గనక ఖచ్చితంగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎందుకు అంటే ఇక ధనుస్సు రాశి వారికి సంబంధించినటువంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. మరికొన్ని గంటల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో ఎంతో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి అవి ఏంటి, ఇంకా ఈ ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే ఆసక్తికరమైన విషయాలని ఈ రోజున మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఇక మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు అప్డేట్ మరియు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టైప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా మరియు సపోర్టివ్ గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళినట్లయితే ధనుస్సు రాశి వారి చక్రంలో 8వ రాశి విశాఖ. 1, 2, 3, 4 పాదాలు అనురాధ, 4 పాదాలు జ్యేష్ఠ, 4 పాదాలు కింద జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో ముఖ్యంగా వీరి జీవితంలో మరికొన్ని గంటల్లో గ్రహ సంచారణలు అలాగే గ్రహాల మార్పుల వల్ల అనేకమైనటువంటి ప్రధానంగా 3 మలుపులు తిరగబోతున్నాయి. మీ జీవిత భాగస్వాములు అలాగే వ్యాపార భాగస్వాములు ఆర్థిక వనరులు ఇంకా ఎన్నో మార్పులకు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం పనికి సంబంధించినటువంటి మీ 6వ ఇల్లు అంటే ఇక ధనుస్సు రాశి నుంచి ఖచ్చితంగా భాగస్వాముల స్థానమైన మీ 7వ ఇంట్లోకి అంటే వృషభంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సృజనాత్మక ప్రేమ వ్యవహారాల స్థానమైన 5వ ఇంట్లో నుండి బుధుడు 6వ ఇంట్లోకి అంటే మేషంలోకి వెళ్తాడు. ఆ తర్వాత 7వ ఇంట్లో అయిన వృషభ రాశిలోకి మారతాడు. శుక్రుడు సూర్యుడు అద్భుతమైనటువంటి పరిణామాలను తీసుకోబోతున్నారు ఈసారి. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క జీవితంలో ముఖ్యమైన ఘట్టాలను మార్చబోయేది కూడా ఈ గ్రహాలని ప్రత్యేకంగా చెప్పవచ్చు. సూర్యుడు ఇక 6వ ఇంటి నుండి 7వ ఇంటి కంటే వృషభ రాశిలోకి ఇక ప్రవేశిస్తాడు. 6వ ఇంటి నుండి మేషం నుంచి శుక్రుడు 7వ ఇంట్లో అయిన వృషభ రాశిలోకి వెళ్తాడు. ఇక శని సొంతింటికి కుంభస్థానానికి ఇక సంబంధించినటువంటి స్థానమైన మీ 4వ ఇల్లు కుంభరాశిని ప్రభావితం చేస్తూ అక్కడే కొనసాగుతాడు. రాహు మీ 5వ ఇల్లు అయిన మీనం నుంచి, కేతువు మీ 11వ ఇంట్లో అంటే కన్యా రాశిలోకి ఈ సమయం మొత్తం కూడా సంచరిస్తూ తమ ప్రభావాన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి మరికొద్ది గంటల్లో మీకు ఎన్నో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇక చూడబోతున్నారు అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఇక మరో 2 రోజులు అలాగే మరో కొన్ని గంటల్లో ఇక వీరు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఇక విదేశీయానం అలాగే వీసా సంబంధించినటువంటి ఇక ఫలితాలు అనేవి మీకు త్వరలోనే సానుకూలంగా రాబోతున్నాయి. ఆర్థిక కష్టాల నుంచి ఎప్పటి నుంచో బాధపడుతున్నా సరే ఇక ఈ సమయంలో మీరు ఆర్థికంగా కూడా బలపడుతున్నారు. అంతేకాదు ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే వీళ్ళు సరిపోతుంది. అనారోగ్య సమస్యలు బారిన పడితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి తగిన చికిత్స చేయించుకోవాలి. లేని ఎడల అది కొంచెం ఎక్కువగా చిన్నగా ముందుకు వెళ్ళి పాకి మీకు తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఇక అనారోగ్య సమస్య విషయాల్లో ఆరోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వారికి అప్పులు ఇవ్వకూడదు. ఇలా అప్పులు ఇచ్చినట్లయితే మీకు తిరిగి వచ్చే అవకాశాలు అస్సలు ఏమాత్రం లేదు. ఇప్పటి వరకు మీరు తీసుకున్న ఏవైనా అప్పులు ఉంటే కూడా మీకు సానుకూలంగా ఆ అప్పులన్నీ తీరిపోయి మీరు అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు ఇవ్వడం కానీ ఇక తీసుకోవడం కానీ జరగకూడదు. వీటి వల్ల మీకు భారీ నష్టాలు కూడా ఇక చెల్లించే అవకాశం ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వారు ఇక ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళే విషయంలో మీరు ఆచితూచి వివరించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని, మీరు చేసే ఇక ఎలాంటి వ్యవహారాలైనా సరే మీపై గ్రహ శాంతులు అలాగే గ్రహాల ప్రభావం వల్ల నెగిటివ్గా కూడా చూపించవచ్చు. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆరోగ్య లేదా వ్యాపార, మీ యొక్క బిజినెస్ లేదా మీ అంతర్గత వ్యవహారాలు ఏ విషయమైనా సరే కేవలం మీ కుటుంబ సభ్యులతో కానీ లేదు అంటే మీ యొక్క భాగస్వామితో మాత్రమే చర్చించుకోవాలి.
అప్పుడే మీకు కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ఇక జరుగుతాయి. లేదు కాదు అని ఇక మీ యొక్క సహోద్యోగి లేదు అంటే మీకు తెలిసిన వ్యక్తులతో పాటు మీకు తెలిసిన వారికి ఇక మీ యొక్క అంతర్గత విషయాలు కానీ మీ భాగస్వామితో గొడవలు కానీ మూడో కంటికి అలాగే మూడో వ్యక్తి జోప్యం వల్ల మీ యొక్క ఇక జీవిత భాగస్వామితో కానీ మీ యొక్క దాంపత్య జీవితానికి ముగింపు పలికే అవకాశం ఉంది. అంతేకాదు విడాకులు తీసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క అంతర్గత విషయాలు కుటుంబ విషయాలు కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ఇక చూశారు కదా ఫ్రెండ్స్, ధనుసు రాశి వారికి మరో కొన్ని గంటల్లో ఎలాంటి ఫలితాలు అనేవి చూడబోతున్నారు, వీరికి ఎలాంటి ఇక దేవతారాధనలు చేసుకోవాలి అనే విషయానికి వస్తే వీరు ఖచ్చితంగా ఇక ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని రోజు చదువుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా ఇక దగ్గరలోని ఆలయానికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి కుంకుమార్చన లేదా దీపారాధన చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి పొందవచ్చు. ముఖ్యంగా శివ ఇక పూజ చేపించుకునేటప్పుడు కేవలం సోమవారం చేపించుకుంటే ధనుసు రాశి వారికి అధిక ప్రాధాన్యత అలాగే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక మీ దగ్గరలోని లేని వారికి కానీ ఏదైనా బ్రాహ్మణుడికి కానీ ఇక కేవలం ఒక పిడికల నుంచి 5 పిడికల వరకు నల్ల నువ్వుల్ని దానం చేసినట్లయితే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి పూర్తిగా మీకు సానుకూలంగా ఆర్థిక అభివృద్ధితో మంచి స్థానంతో ముందుకు వెళ్తారు. అంతేకాదు మీ వ్యాపారంలో నష్టం ఇక వస్తూ బిజినెస్లో లాస్తో బాధపడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఒక నిమ్మకాయను తీసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు ఇక ఆకులు ఒక 4-5 తీసుకొచ్చి అందులో దాన్ని ఇక కనపడకుండా ఇక కప్పేసి ఆ తర్వాత అది మీ యొక్క కుంకుమార్చన చేసిన ఇక కుంకుమను తీసుకొచ్చి దాని మీద చల్లిన తర్వాత మీ యొక్క ఇక ఎక్కడైతే పూజ రూమ్ ఉందో పూజ గది ఉందో ఆ పూజ గదిలో ఉంచినట్లయితే కేవలం 24 గంటల్లో ఇక అది శక్తివంతమైన ఇక నిమ్మకాయగా మారవచ్చు. అప్పుడు వెంటనే అది రావి చెట్టు ఆకులను ఇక తీసివేసి ఒక మంచి చెట్టు అంటే పచ్చని చెట్టు మొదల్లో వేసేసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ యొక్క క్యాష్ కౌంటర్లో కానీ మీ వ్యాపార స్థలంలో కానీ మీ యొక్క సీక్రెట్ ప్రదేశాల్లో కానీ ఉంచినట్లయితే అద్భుతమైనటువంటి ఇక ఫలితాలు అనేవి ఇక దక్కుతుంది. చూశారు కదా, ఇక ధనుస్సు రాశి వారికి ఎలాంటి దేవతారాధనలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. మరికొన్ని గంటల్లో వీరికి ఇక వాహన ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేని ఎడల మీ ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు మీ ప్రాణాలు కూడా ఇక పోవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. ధనుస్సు రాశి వారికి ఇక ఇదొక మంచి సువర్ణ అవకాశం. కష్టపడితే మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధించడంలో ఏ మాత్రం వెనుకాడరు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఈ విషయాలు అన్నీ కూడా మర్చిపోకుండా తూచా తప్పకుండా చిన్న చిన్న పరిహారాలు అలాగే దేవతారాధనలు చేసుకుంటూ కష్టపడితే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. మీ భాగస్వామి లేదా మీ యొక్క తల్లి గారి వైపు నుండి మీకు ఒక ఆస్తికి సంబంధించినటువంటి ఇక ఆర్థికాభివృద్ధి కూడా జరగబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీ ఆస్తి తగాదాలు ఎలాంటి ఉన్నా సరే ఇక త్వరలోనే తీరబోతున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ధనుస్సు రాశి వారికి మరికొన్ని గంటల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వారు చేయవలసిన దేవతారాధనలు చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు ఇక పంపించడం మాత్రం మర్చిపోవద్దు.